వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం పాకల సరస్సు మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పాకల సరస్సు పరవళ్లు తొక్కుతున్న వేళ కట్టమైసమ్మ తల్లి మరియు మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ రామస్వామి, బత్తిని శ్రీనివాస, ప్రకాష్ రావు, వెంకటనారాయణ చైర్మన్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, జడ్పీ వైస్ చైర్మన్, పట్టణ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ చైర్మన్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు మరియు అనేక మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు పాకాల సరస్సు మత్తడి పోస్తున్నటువంటి శుభవేళ పాకాల ఆయకట్టు రైతులకి, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు. గతంలో ఈ ప్రాజెక్టుకు గోదావరి జలాలను తీసుకొస్తామని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఆనాడు మాట్లాడి ప్లాన్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు హేళనగా మాట్లాడారు. ఇవాళ హేళనగా మాట్లాడినటువంటి నాయకులే మొన్న వర్షం ప్రారంభం కాకముందు, సీజన్ రాకముందే 18.5 ఫీట్ల గోదావరి జలాలు రామప్ప ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను పాకాల్లో నింపినటువంటి నిల్వ జలాలు ఉండబట్టికనే తక్కువ కాలంలో పాకాల మత్తడి పోయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడికి వచ్చి పూజలు చేసినట్టు కాంగ్రెస్ నాయకులు గతంలో పాకాల ప్రాజెక్టు మీద అది అబద్ధమని, దుష్ప్రచారమని, నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలకు గతంలో చాలాసార్లు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ పూజలు చేయడం సంతోషమే అనిపిస్తుంది. మాకు ఎలాంటి ఈర్ష్య లేదు. కానీ రెడీగా ఉన్నటువంటి ప్రాజెక్టును స్విచ్ ఆన్ చేసి రైబందీని నిర్ణయించడం గొప్ప కాదు. దాన్ని కష్టపడి ప్రాజెక్టు తెస్తే, నిర్మిస్తే దాని కష్టం ఏందో తెలుస్తుంది. రెడీగా ఉన్నటువంటి ప్రాజెక్టు స్విచ్ ఆన్ చేసి మీరు శుభకార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆనాడు ప్రభుత్వం మారినప్పుడు దాదాపు 500 పైచిలుకు కోట్ల నిధులను ఈ నియోజకవర్గంలో నిలవబెట్టినాం. అందులో ప్రధానంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయరాజ్ కానీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ, నర్సంపేట పట్టణాభివృద్ధి కోసం సంబంధించిన నిధులు కానీ ఇవన్నీ కూడా నిల్వ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి టెండర్లైన పనులను ముందు పోనివ్వట్లేదు. చాలా నిధులను తనకు అనుకూలమైనటువంటి తన కాంట్రాక్టు ఏజెన్సీకి అనుకూలమైన పనులు మాత్రమే తను పనులు చేసుకుంటుండే దాదాపు 100 కోట్ల పైసలకు మన శాసనసభ్యులు. కానీ మిగతా పనులను ల్యాబ్స్ చేయడం, రద్దుపరచడం సరైనది కాదు. మేము ఆనాడు చెప్పినాం, ఈనాడు మళ్ళీ చెప్తున్నాం. మిగిలిపోయినటువంటి నిధులు ఏవైతున్నాయో అవసరం అనుకుంటే మీ పార్టీ కార్యకర్తలు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, మీ నాయకులు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. వచ్చిన నిధులు వృధా కావద్దు. రాజకీయాల్లో పదవులు మారినంత మాత్రాన, పార్టీల అధికారాలు మారినంత మాత్రాన అభివృద్ధి అనేది ఆగద్దు. దానిపైన ప్రభావం పడుతుంది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్ల. ఇలా మిగిలిపోయినటువంటి పనులు, దాదాపు చాలా పనులు ఇప్పుడు వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉన్నది. మేము సంబంధిత మంత్రులకు లేఖలు రాసినాం, అభివృద్ధిని కొనసాగించండి చెప్పి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినాం, నర్సంపేటలో అభివృద్ధి నిధులను రద్దుపరచొద్దని చెప్పి. స్థానిక ఎమ్మెల్యేకు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేసినాం. ఇప్పటివరకు స్పందన లేదు. కాబట్టి ఆ పనులన్నీ కూడా వృధా కాకుండా నర్సంపేటకు గతంలో తెచ్చిన పైలట్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో అది రైతులకు సంబంధించి కానీ ఇతర కానీ అవన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నది. యూరియా కోసం రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నర్సంపేట ప్రాంతంలో, వరంగల్ జిల్లాలో, రాష్ట్రంలో. ఎక్కడ కూడా అధికార పార్టీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఒకనాడు యూరియా మీద సమీక్షించినటువంటి దిక్కు లేదు. నిల్వలు ముందే తెచ్చి నిల్వలు పెట్టేటువంటి తెలివి లేదు, దానిపైన చిత్తశుద్ధి అసలుకే లేదు. కాబట్టి ఇలా యూరియా సమస్యతో రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి సంపూర్ణంగా అధికార కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. ఈ అన్నిటి కూడా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకు గ్రామాల్లో నిలదీతలు తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.